హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే నర్సరీకి అయితే వచ్చామండి. కొన్ని పూల మొక్కలు తీసుకుందామని. చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కువ గులాబీ చెట్లు అయితే ఉన్నాయండి. ఇవి కూడా బుడ్డి బుడ్డి పువ్వులు చూడండి, బ్లూ కలర్లో చాలా బాగుంది. అసలు ఏది అడిగినా కూడా రేట్లు అయితే మండిపోతున్నాయండి. అసలు చాలా ఎక్కువ అంటున్నారు. ఈ ఫ్లవర్ అయితే 180 రూపాయలు అంటండి. ఎప్పుడు పూస్తూ ఉంటుందంట. దీని పక్కన ఇంకోటి ఉంది చూడండి, ఎల్లో కలరు. అది కూడా అడిగాను. అది కూడా 180 రూపీస్ అంటున్నారండి. అసలు వామ్మో! నా దగ్గర ఉన్న మొక్కల్లో నేను తీసి పడేస్తూ ఉంటాను. అసలు ఏంటి ఇంతింత రేట్లు చెప్తున్నారు. అసలు కొనాలా వద్దా అనిపించిందండి. చూడండి ఎల్లో చాలా బాగుందండి, ఎల్లో కలర్ ఫ్లవరు. అది కూడా అంతే అన్నారు. ఇవే కాదండి, మనం బంతి నారు ఇట్లా వేస్తే అట్లా వచ్చేస్తుంది. అది కూడా 180 రూపాయలు అంటున్నారు. వామ్మో! అసలు ఏం కొనాలో ఏం కొనకూడదో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. ఏం చేయాలో అర్థం కాలే. చాలా కొందామనేసి అయితే వెళ్ళాను. నా దగ్గర ఎక్కువ శాతం ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి. షోకేస్‌కి ఉన్న చెట్లు అయితే చాలా ఉన్నాయండి. అవి మనకు గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇచ్చారు. అవి ఫ్లవర్స్ అయితే రావు. అవి చాలా ఉన్నాయి. అరే! ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకుందామని వెళ్తే వాళ్ళు ఎమ్మ రేట్లు అంటున్నారండి అసలు. ఒక్కొక్కటి ఎంత 250, 300 అలా అంటున్నారండి. బంతి పూలు కూడా ఎమ్మ రేట్లు చెప్తున్నారండి అసలు. ఒకటి తీసుకెళ్ళండి మేడం, తీసుకెళ్ళి విత్తనాలు చేసుకోండి అంటున్నారు. వద్దులే అయ్యా, నువ్వే ఉంచేసుకో అనేసి నేను ఆడే పెట్టేసా. ఈ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. ఆరెంజ్ కలర్ ఒకటి, పింక్ అండ్ వైట్, ఇది ప్యూర్ వైట్, ఇది ఎల్లో. ఎల్లో దానికి మొగ్గొస్తుంది, వైట్ దానికి కూడా ఈ గుత్తులు గుత్తులుగా పూస్తాయంట ఇవి. చూడండి ఎంత బాగుందో. ఇవి అయితే నేను ఇంటికైతే తీసుకొచ్చాను. ఇవి ఒక్కొక్క మొక్క వచ్చేసి మనకు 50 రూపాయలు అయితే పడ్డదండి. దాంట్లోనే వేరుకున్నా మంచివి. చూడండి గుత్తులు గుత్తులు పూస్తాయంట. చూద్దాము. ఫ్రూట్స్ మొక్కలు కూడా తీసుకుందాం అనేసి అడిగాను. అవి కూడా 500, 600 అలా అంటున్నారండి. అసలు అమ్మో వద్దులే అనేసి అవైతే నేను ఏమీ తీసుకోలేదు. తీసుకొచ్చిన గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి. ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చాను పెడదాం అనేసి. ఇవన్నీ ఒక కుండీలో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్ని నాటుకున్న తర్వాత నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ ఎల్లో అనేది ఎల్లోనా లేదంటే వేరే కలర్ ఏమైనా పూస్తుందా అనేది అర్థంగా తెలియదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.